ఇంతలా ఇల్లు కట్టడం అంటే చాలా ఆయన ఇన్స్పైర్గా తీసుకొని మనం పెద్దవాళ్ళే ఇట్లా కష్టపడి ఇంత మిద్ది కట్టారంటే మనం దూడపిల్లలు మనం ఇంకా తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవాలి వాళ్ళ పెద్దోళ్ళు మనం ఎలా బతికారో మనం కూడా అలాగే వాళ్ళ చెడ్డ పేరు తీసుకురాకుండా మనం అలాగే బతకాలన్నమాట. ఈ వయసులో కూడా మా మామగారు చూడండి ఇంతలా 20 లక్షల వరకు ఇల్లు ఖర్చు పెట్టి ఇంతలా ఇల్లు అనేది కట్టడం జరిగింది. ఇది డీసీ ల్యాండ్ కాదండి, ఇది గవర్నమెంట్ ఇచ్చిన పట్టా కూడా కాదు. ఇది సొంతంగా ఆయన ఒరిజినల్ పట్టాన్ని కొనుక్కొని ఇంతలా ఇల్లు 20 లక్షలు పెట్టుబడి పెట్టి ఇంతలా ఇల్లు కట్టాడనమాట. మా మామగారిని కూడా ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో. ఈయన మా మామగారు, మా అత్తమ్మ పనికి వెళ్ళింది. చూడండి ఇంత వయసులో కూడా పెద్దవారు అయినా కూడా ఈ ఏజ్లో కూడా ఇంతలా ఇల్లు కట్టడం అంటే అంత ఆశ కాదు. ఇప్పుడైతే ఈ ఖర్చులు తగ్గట్టుగా సిమెంట్ రేట్లు పెరుగుతున్నాయి, కూలీలు ఖర్చు పెరుగుతుంది, బేల్దారులు కూడా ఖర్చు ఎక్కువ అయిపోతుంది. మనకి ఇంతకుముందు 5 yearsతో పోలిస్తే సిమెంట్ రేట్ అప్పుడెంత ఉంది ఇప్పుడెంత ఉందో, బ్రిక్స్ రేట్ కూడా ఎలా ఉంది కూడా తెలుస్తుంది. చూడండి మా మామ ఎంత బాధపడుతున్నారు అనమాట. ఇంత ఏజ్లో కూడా కష్టపడుతున్నారు చూడండి. ఏం చేసేయలేదు. మా మామ వచ్చి అప్ప మా ఇల్లు ఒక్కసారి అంటే బాధపడద్దు, ఏడ్చద్దు, ఏడుస్తున్నారు, కూర్చో, ఏడ్చద్దు పాపం చాలా బాధపడుతున్నాడు, ఏడ్చద్దు ఊరుకో.